మన ఇండియాలో ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ ఓటు హక్కు అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండినా కూడా ఓటు హక్కు లేదనుకోండి, వాళ్ళైతే ఓటు కోసం అప్లై చేసుకొని ఓటు హక్కు అయితే పొందవచ్చు అనమాట. అయితే ఎవరైతే ఓటు హక్కు పొందుతారో వాళ్ళైతే ఓటు వేయడానికి అర్హులు అనమాట. ఇంతకు ముందు ఓటు వేయాలంటే మనం బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేసేవాళ్ళు అనమాట. మనకు ఓటర్ స్లిప్లు అయితే ఇస్తారు కదా, ఈ ఓటర్ స్లిప్లను మనం ఎన్నికల అధికారికి చూపించినట్లయితే అతను దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు మనకైతే బ్యాలెట్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాలెట్ పేపర్లో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థుల పేర్లు ఉంటాయి, అలాగే వాళ్ళ ఎన్నికల గుర్తులు కూడా ఉంటాయి అనమాట. మనం ఈ బ్యాలెట్ పేపర్ పైన ఎలక్షన్ సింబల్ ఉన్న గుర్తును ముద్రించినట్లయితే ఆ అభ్యర్థికి మనం ఓటు వేసినట్లు లెక్క అనమాట. దాని తర్వాత తీసుకువెళ్ళి బ్యాలెట్ పేపర్లను అయితే వేయడం జరుగుతుంది అనమాట. సో అప్పటితో మనకు ఓటు అనేది కంప్లీట్ అయిపోతుంది. కాలం మారుతున్న కొద్దీ ఇదైతే కొద్దిగా అప్గ్రేడ్ అవడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈవీఎం మిషన్ల ద్వారా అయితే ఓటు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఈవీఎం మిషన్లు అంటే ఏమిటి, ఈ ఈవీఎం మిషన్ల ద్వారా ఓటు అనేది ఏ విధంగా వేయాలి, ఒకవేళ మన దగ్గర ఓటర్ కార్డు లేకపోతే మనం ఓటు వేయవచ్చా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఈవీఎం మిషన్ల ద్వారా ఓటు వేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఈవీఎం అంటే ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని అర్థం అనమాట. ఇది మనం వేసిన ఓటును ఎలక్ట్రానిక్ పద్ధతిలో రికార్డింగ్ చేసే ఒక పరికరం అనమాట. ఈవీఎం 2 భాగాలుగా ఉంటుంది, ఒకటి కంట్రోల్ యూనిట్, మరొకటి బ్యాలెట్ యూనిట్ అనమాట. దాదాపు 5 మీటర్ల కేబుల్ ద్వారా ఈ రెండింటికి కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. వీటి కంట్రోల్ యూనిట్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి లేదంటే పోలింగ్ అధికారి చేతిలోనైతే ఉంటుంది. బ్యాలెట్ యూనిట్ బూత్ లోపల ఉంటుంది. బ్యాలెట్ పేపర్ను జారీ చేయడానికి బదులుగా కంట్రోల్ యూనిట్ కు ఉన్న బటన్ను నొక్కడం ద్వారా పోలింగ్ అధికారి బ్యాలెట్ ను విడుదల చేస్తారనమాట. ఇప్పుడు ఓటరు తాను వేయాలనుకున్న అభ్యర్థి ఎన్నికల గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓటర్ తన ఓటు ఎవరికి వేశాడన్నది ప్రిసైడింగ్ అధికారికి కూడా తెలిసే అవకాశం లేదనమాట. వివిప్యాట్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ ఆడిట్ ట్రయల్ అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు అనుసంధానించిన ఒక యంత్రం అనమాట. ఇది బ్యాలెట్ యూనిట్ లో వారు ఎంచుకున్న అభ్యర్థికి తమ ఓటు నమోదు అయిందా లేదా అని ఓటర్కి అయితే చూపుతుంది. ఇందులో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు, క్రమ సంఖ్య అయితే ఉంటుందన్నమాట. వివిప్యాట్ లో కనిపించిన ఓటు మనం వేసిన ఓటు సరిపోకపోతే ఓటరు వెంటనే ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి దృష్టికి అయితే తీసుకువెళ్ళవలసి ఉంటుందన్నమాట. వారు ఈ సమస్యను గుర్తించి వారైతే దీన్ని అయితే సరిచేయడం జరుగుతుంది. టోటల్గా చెప్పాలంటే వివిప్యాట్ అంటే మనం వేసిన ఓటుని కరెక్ట్గా మనం అనుకున్న అభ్యర్థికి వేసామా లేదనేది మనం ఈ వివిప్యాట్లోనైతే చూసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు మనం ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఓటు వేయాలంటే ఏ మిషన్లు కావాలి అనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకున్నాము. అయితే మనం ఓటు వేసేటప్పుడు అక్కడ ఎలక్షన్ అధికారులు అయితే ఉంటారు కదా, ఈ ఎలక్షన్ అధికారులను ఎలక్షన్ కమిషన్ ఎవరెవరిని ఎలక్షన్ అధికారులుగా నియమిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. టీచర్లు లేకుండా ఎన్నికలు అయితే నిర్వహించలేరు అనమాట. ఎన్నికల విధులకు దాదాపు 60% మంది టీచర్లు అయితే ఉంటారనమాట. అలాగే గ్రామ వార్డు సచివాలయంలోని సిబ్బంది ఎన్నికల విధుల్లోకి తీసుకున్న వారిని కేవలం వేలికి ఇంకు వేయడానికి మాత్రమే పరిమితం చేస్తామని కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ప్రతి పోలింగ్ కేంద్రాల్లోనైతే 5 ఎన్నికల అధికారులు అయితే ఉంటారనమాట. సచివాలయ సిబ్బంది ఒక్కరు మాత్రమే అక్కడైతే ఉంటారు. ఈ 5 అధికారుల్లో సచివాలయ సిబ్బంది ఒక్కరు మాత్రమే ఉంటారనమాట. అయితే మనం ఏపీ మొత్తం చూసుకున్నట్లయితే 4,09,37,352 మంది ఓటర్లు అయితే ఉన్నారని ఎన్నికల కమిషన్ అయితే చెప్పిందనమాట. వీరిలో 2,84,276 మంది పురుషులు ఉండగా 2,08,49,730 మంది మహిళలు అయితే ఉన్నారనమాట. ఇతరులు మనం చూసుకున్నట్లయితే 3,346 మంది ఉన్నారనమాట. ఎన్ఆర్ఐ ఓటర్లు మనం చూసుకున్నట్లయితే 7,763 మంది, సర్వీస్ ఓటర్లు వచ్చేసేసి 67,393 మంది, 85 సంవత్సరాలు పైబడిన వారు 2,12,237 మంది ఓటర్లు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనమాట. మన ఆంధ్రప్రదేశ్లో గత జరిగిపోయిన 45 రోజుల్లో చూసుకున్నట్లయితే 1,75,000 మంది కొత్తగా ఓటర్లు అయితే నమోదు కావడం జరిగిందనమాట. అయితే మనకు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీని చివరి తేదీగా అయితే ప్రకటించడం జరిగిందనమాట. మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 46,165 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ పోలింగ్ కేంద్రాల్లో 179 పోలింగ్ కేంద్రాల్లో కేవలం మహిళా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారని ప్రధాన ఎన్నికల అధికారి అయితే పేర్కొనడం జరిగింది. ఓటర్ స్లిప్లు అయితే ఉంటాయి కదా, ఈ ఓటర్ స్లిప్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో అని మనం చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్ల ఉండయనంగా 5 రోజుల ముందు నుండి ఓటర్ స్లిప్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరైనా సరే
గుర్తింపు కార్డు లేదనుకోండి, అంటే ఓటర్ కార్డు లేదనుకోండి, వాళ్ళు 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించి వాళ్ళైతే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనమాట. 85 ఏళ్ళు పైబడి ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళైతే ఇంటి నుంచే ఓటు వేయడానికి వెసులుబాటు అయితే ఎన్నికల కమిషన్ అయితే కల్పిస్తుంది అనమాట. ఇందుకోసం ఫామ్ 12 దరఖాస్తును అయితే నింపవలసి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలించి ఓటు వేయడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది అనమాట. ఒకవేళ సంక్షేమ పథకాలు ఉన్నాయనుకోండి, ఈ సంక్షేమ పథకాలు అనేది ఎలక్షన్ టైంలో అమలు చేస్తారా లేదనేది ఇప్పుడు మనం చూద్దాము. సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలక్షన్ రాకముందే లబ్ధిదారులను ఎంపిక చేసినట్లయితే ఈసీ ఆమోదంతో వారికి ప్రయోజనాలు అయితే అందించవచ్చు అనమాట. అయితే కొత్తగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఎంపిక చేయవద్దని ఈసీ అయితే ఆదేశించడం జరిగింది. అయితే మనం ఏపీలో చూసుకున్నట్లయితే మే 13వ తేదీన 5 దశల్లో ఎన్నికలైతే నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఓట్ల లెక్కింపు అనేది జూన్ 4వ తేదీన అయితే చేపడతామని ఎన్నికల కమిషన్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం పోలింగ్ స్టేషన్ బూత్లలో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, అంటే ఓటు వేసే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఓటర్లు తమ పోలింగ్ బూత్ కనుగొనడానికి electoral.search.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950కి కాల్ చేసి మీ ఓటు అనేది ఉందా లేదనేది కనుగొనవచ్చు అనమాట. పోలింగ్ స్టేషన్కి వెళ్లే ముందు ఓటర్ ఐడి లేదంటే ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ ఇంటి వద్దకే వచ్చి ఓటర్ స్లిప్ ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఓటర్ స్లిప్ అనేది ఇవ్వకున్నా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదనమాట. పోలింగ్ బూత్ కౌంటర్లలో రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు వద్ద అయితే మీరు ఓటర్ స్లిప్ అయితే పొందవచ్చు అనమాట. ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. పోలింగ్ స్టేషన్లో మొదటి అధికారి ఓటర్ జాబితాలో గుర్తింపు కార్డులో మీ పేరును పరిశీలించడం జరుగుతుంది. మరో అధికారి మీ వేలికి ఇంకు వేస్తారు. ఆ తర్వాత చీటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మూడో అధికారి ఆ చీటీని చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫైనల్గా ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి బటన్ నొక్కడం ద్వారా ఈవీఎం యంత్రంపై మీరు ఓటు వేయడానికి వాళ్ళైతే అనుమతించడం జరుగుతుంది అనమాట. మీరు ఈవీఎం యంత్రం ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రదేశానికి వెళ్ళగానే అక్కడ ఈవీఎం బ్యాలెట్పై అభ్యర్థుల పేరు, పార్టీ పేరు, ఆయనకు సంబంధించిన గుర్తు అక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఈవీఎంలో మీరు ఎన్నుకోవలసిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న బ్లూ బటన్పై మీరు నొక్కవలసి ఉంటుందన్నమాట. అప్పుడు దాని ప్రక్కనే ఉన్న రెడ్ సిగ్నల్ వెలగడంతో పాటు పెద్దగా బీప్ శబ్దం అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీ ఓటు నమోదైనట్లు లెక్క అనమాట. మీరు ఓటు వేసిన తర్వాత ఓ స్లిప్ అయితే వస్తుంది. ఈవీఎం ప్రక్కనే ఉన్న ఓటర్ వెరిఫికేషన్ ఆడిట్ ట్రయల్ వివి ప్యాడ్ అని అంటారనమాట. అక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఓటు వేసింది ఏ అభ్యర్థికి, ఎవరికి ఓటు వేశారు అని దానికి సంబంధించిన స్లిప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా సీల్డ్ బాక్స్లో గ్లాస్ కేస్ అయితే ఉంటుంది. ఆ గాజు కేసులో ఎవరికి ఓటు వేశామనేది ఒక 7 నిమిషాల పాటు అక్కడైతే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా, మీకు బీప్ సౌండ్ అనేది రాకపోయినా, అంటే మీరు ఓటు వేసినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది అనమాట, అది రాకపోయినా సరే మీరు ప్రిసైడింగ్ అధికారికి తెలియజేయవలసి ఉంటుందన్నమాట. అయితే మనం ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ లేదా బూత్లోకి వెళ్ళడం జరుగుతుంది కదా. అయితే అక్కడ అనుమతించకూడని వస్తువులు ఏమి ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్లు, అలాగే కెమెరాలు, లేదంటే ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి కదా, వాటిని పోలింగ్ బూత్లలో అనుమతించడం జరగదన్నమాట. అలాగే మనకు ఓటర్ జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఓటర్ గుర్తింపు కార్డు అనేది మనకు లేకపోయినా, లేదంటే మనకు ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా సరే మనం ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఓటర్ స్లిప్తో పాటు 12 ప్రత్యామ్నాయ కార్డులను అయితే పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది అనమాట. అవి ఏంటనేది మనం చూసుకున్నట్లయితే పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం సర్వీస్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం జారీ చేసిన జాబ్ కార్డుల్లో ఏ ఒక్కదానిని చూపించినా ఓటు వేయవచ్చు అనమాట. మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు అయితే ఉంటుంది కదా, ఆ కార్డును అయితే చూపించి ఓటు వేయవచ్చు అనమాట. వీటితో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ జారీ చేసిన గుర్తింపు కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు, పోస్టల్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఫోటోతో కూడిన
అడ్రస్ కార్డుల్లో ఏ ఒక్క దానిని చూపించినా మనం ఓటు వేయవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనకు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రక్రియ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.